ఈ గుడి సౌత్ లాలకోడి జగదాంబ టెంపుల్ అండి. మేము 41 రోజులు సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకుంటూ తులసమ్మ తల్లి దగ్గర తడి బట్టల మీద తిరిగి దీపం వెలిగించి ఫస్ట్ రోజు తాంబూలం పెట్టాం. తర్వాత నుంచి 2 బెల్లం మొక్కలు పెట్టి 11 ప్రదక్షిణలు తిరిగామండి. ఇవాళ 41 రోజు ఇంటికాడ అయిపోయిన తర్వాత ఇలా గుడికి వచ్చి, అంటే ఈ గుడి నాకు బాగా నచ్చింది. మాకు దగ్గర ఒక అరగంట అలా ప్రయాణం. అయితే మేము వచ్చి ఇక్కడ పూజ చేసుకున్నామండి. చక్కగా క్లీన్ చేసుకొని అభిషేకం చేసుకున్నాం. పాలు పోసి ఇవన్నీ ఆయన పోసారు. పోసిన తర్వాత పసుపుతో అభిషేకం, పాలు పోసిన తర్వాత నీళ్ళు పోసి పసుపుతో అభిషేకము, మళ్ళీ కుంకుమతో అభిషేకం, తర్వాత గంధంతో అభిషేకం, బీపండితో అభిషేకం అలా చేసుకున్నానండి. తర్వాత లేచిన పంచదార. అయితే ఇక్కడ గురువారం సౌత్ లాలా కూడా జగదాంబ టెంపుల్లో అన్నదానం జరుగుద్దండి. అన్నదానం జరుగుద్ది, చాలా బాగుంటుంది. అయితే నేను ఆఖరి రోజు అని చెప్పి నేను ఇక్కడ వచ్చానండి. అయితే ఇలాగోండి ఇలా అభిషేకాలు చేసుకున్నాను. నేను పెళ్ళికి ముందు కూడా ఇలా ముందు మొత్తం క్లీన్ చేసుకొని పాలతో అభిషేకం చేసి తర్వాత నీళ్ళు పోసి పసుపు మొత్తం రాసి బొట్లు పెట్టి దీపం వెలిగించుకొని తాంబూలో 2 బెల్లం మొక్కలు పెట్టి పొట్టలో రూపాయి బెల్లం పెట్టి దీపారాధన చేసి తాంబూలంగా 2 బెల్లం ముక్కలు కానీ తాంబూలం అట్టిపళ్ళు పెట్టి అలా నేను చేసుకునేదాన్ని 11 వారాలు. నాకు 11వ వారం వచ్చే ముందే తాంబూలాలు అయిపోయి తర్వాత పెళ్ళి అయ్యిందండి. అలా నేను చేసేదాన్ని కానీ 11 వారాలు ఉపవాసం ఉండి నీసు తినకుండా 11 వారాల వరకు. ఇదేంటంటే 41 వారాలు చేసి నీసు తినకూడదు, 41 వారాలు నీసు తినకుండా చేసుకోవాలి. చాలా బాగుందండి, నాకు మంచిగా అనిపించింది. చాలా ప్రశాంతంగా మంచిగా చేసుకున్నాము. ఇవాళ ఆఖరి రోజు కాబట్టి ఇలా వచ్చి అభిషేకం చేసుకున్నాము. ఇప్పుడు బొట్లు పెడుతున్నాను. అంటే ఇదంతా ఏంటంటే నేను పెళ్ళికి ముందు ఇలా చేసేదాన్ని కాబట్టి అలా చేసా. ఆ అమ్మ ఇలా చేయమని ఏం చెప్పలేదు, కానీ మామూలుగా బొట్లు పెట్టి ప్రదక్షిణలు చెయ్యండి అమ్మ, ఒక 11 ప్రదక్షిణలు తడి బట్టల మీద రావి చెట్టు ఉంటే దగ్గరలో అక్కడ ఉంటుంది కదా నాగేంద్ర స్వామిది, సుబ్రహ్మణ్య స్వామి లాగా అక్కడ చేయండి. లేదంటే ఇంటికాడ తులసమ్మ తల్లి దగ్గర స్వామి మనసులో సుబ్రహ్మణ్య స్వామి అని తలుచుకుంటూ 11 ప్రదక్షిణలు అలా చేయమని చెప్పింది. నేనైతే ఇక అలా ఇంట్లో చేసుకొని తులసమ్మ తల్లి దగ్గర ఇద్దరం ఈ తడి బట్టల మీద ఫస్ట్ స్నానం చేసి ముందు దీపాలకు కావాల్సిన దీపం అన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ వెళ్ళి తడిచి ప్రదక్షిణలు చేసి తర్వాత తర్వాత మనం తిరిగిన తర్వాత తులసమ్మ తల్లి చుట్టూ తిరుగుతాం కదా, తిరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం లాగే కర్రలు ఉంటాయి దాంతో లాగేసి ఆ తులసమ్మ తల్లి దగ్గర నీళ్ళు పోసి కొంచెం లాగేసి ఆ తులసమ్మ తల్లి దగ్గర ముగ్గేసి చాప్లిస్తో వేసి దీపాలు రెడీ చేసుకుని ఉన్నాయి కదా, దీపము ప్రసాదం 2 బెల్లం ముక్కలు పెట్టాను. పెట్టి హారతి ఇచ్చి దీపం వెలిగించి అగరత్తులు వెలిగించి హారతి ఇచ్చానండి. అలా 41 రోజులు నీసు తినకుండా చేసామండి. ఇవాళ ఆఖరి రోజు, అందుకని చక్కగా మొత్తం చేసుకున్నాము. అంటే పిల్లలు పుడతాక అన్నట్లుగా అమ్మ చేయమంది, మేము అలాగే చేసాము. కానీ నాకు ప్రశాంతంగా మంచిగా అనిపించింది. అందుకనే చాలామంది ఎవరైనా కూడా అలా చేసుకుంటారన్న ఇదితో చెప్తున్న, సుబ్రహ్మణ్య స్వామిని మనం తలుచుకొని ఏ పూజ అయినా చేసామంటే కంపల్సరీ ఆ స్వామి ఒక 3 నెలల్లోపు కంపల్సరీ నెరవేరుస్తారండి. మాది ఇప్పుడే అయ్యింది కదా, చూడాలి. 3 నెలల్లోపు కంపల్సరీ, ఎందుకంటే నా పెళ్ళి అలాగే అయ్యింది కాబట్టి నమ్మకం ఉండి. ప్లీజ్ అందరూ అలాగే మనం ఇప్పుడు పొట్ట అంటారు కదా, ఇప్పుడు నేను చూపిస్తాను. ఆ పొట్టలో రూపాయి బిళ్ళ పెట్టి మనం ఏమైనా అనుకున్నా కంపల్సరీ జరుగుద్దండి అది. మేము అలా మా కోరిక చెప్పుకొని మేము పెట్టాము. అది చివరిలో పెట్టాం, కానీ ఇక ఇద్దరం కలిసి కదా, అందుకని ఆ వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి నేను పెట్టలేదు. ఇంకొంచెం చక్కగా బొట్లు పెడుతున్నా, చూసారు కదా. పొట్ట అంటే ఏంటో నేను ఎక్కడ అనేది చూపిస్తాను. అక్కడ మధ్యలో పెడతా కదా, నేను పెట్టినప్పుడు చూపిస్తాను, చెప్తాను.
అలా బొట్లు పెట్టుకోవాలి చక్కగా. పెట్టుకొని దూదితో వస్త్రం వేసుకోవాలి. పువ్వులు ఒక 5 పువ్వులు, మందార పువ్వులు అంటే ఆయనకి చాలా ఇష్టం, ఎరుపు అనేది. నేను మందార పువ్వులు పనిమాల మా ఇంటికాడ ఉండేది చెట్టు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెళ్ళి అవ్వకముందు నేను తెచ్చుకునేదాన్ని. ఇక్కడ ఎక్కడ నాకు దొరకలేదు, అందుకని నేను ఎర్ర గులాబీ పువ్వులే పెట్టానండి. ఎర్ర గులాబీ పువ్వులే పెట్టానండి. అదిగోండి, ఇప్పుడు కింద కూడా బొట్టు పెడతాం కదా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ప్లీజ్ అందరికీ షేర్ చేయండి, చాలామందికి యూజ్ అవ్వచ్చు. ఇవాళ గురువారము, 41 రోజులైంది. అదిగోండి ఇప్పుడు బొట్టు పెడుతున్నా చూడండి. అది కూడా అక్కడ, అది పొట్ట అంటే స్వామిది. అక్కడ రూపాయి బిళ్ళ పెట్టాలి పైన. ఇప్పుడు నేను పెట్టే పైన ఇందాక పెట్టా కదా, అక్కడ అయిపోయిందండి. ఇప్పుడు నేను చక్కగా కింద పిండితో పద్మం ముగ్గేసుకున్నాను. అంటే ఇక్కడ అంత నీట్గా అదిగా లేదండి. ఇక మొత్తం కడుక్కోవడం అంటే చాలా పగిలిపోయి, రావి చెట్టు కదా, ఏర్లు బయటకు వచ్చేసినాయి. అందుకని ఆ కూతు లెక్క కడుక్కొని చక్కగా ఇలా తాంబూలం పెట్టి, ఇక్కడ బెల్లం ముక్కలు 2 పెట్టాను చూడండి. సలివిడి వడపప్పు పెడతాను చూడండి. ఇప్పుడు అదిగోండి స్వామికి కింద కూడా నేను పుట్ట దగ్గర కూడా పువ్వు పెట్టాను చూడండి. వస్త్రం వేసాను కదా, వస్త్రం కింద ఎక్కడ దాకా ఉందో చూడండి, అక్కడే పొట్ట. ఇప్పుడు పువ్వు చూపిస్తున్నాను చూసారా, 2 నాగేంద్ర స్వాముల మధ్యలో, దాని కింద ఇదిగోండి వడపప్పు సలివిడి ఆఖరి రోజు అని నేను చేశాను. తాంబూలం పెట్టాను, సలివిడి పెట్టాను, బెల్లం మొక్క పెట్టాను. ఇక దీపం కానీ గాలి విపరీతంగా వేసిందండి. హారతి ఇచ్చేదాకా ఉంది, తర్వాత లేదు. ఇక నేను చెప్తే ఇక అంతే అమ్మ, ఎందుకంటే కొండ ఎక్కిపోతే గాలి వేస్తుందిగా అన్నది. ఇక నేను మళ్ళీ ఒకసారి వెలిగించేసి మేము వచ్చేసాము. ఇక అంత చూడలేదు. గాలి చూసారు ఎంత వేస్తుంది. ఎన్నిసార్లు వెలిగించినా కూడా కొండెక్కుతూనే ఉంది. తర్వాత మళ్ళీ వెలిగింది. చక్కగా నేను హారతి అది ఇచ్చాను. అది ఏంటంటే కొంచెం రివర్స్గా వచ్చింది వీడియో. అలాగే సాయిబాబాను కూడా నేను చూపిస్తాను. చివరిలో హారతి ఇచ్చారు, అప్పుడు చూపిస్తాను. ఇదేంటంటే మా వారు అటు పెట్టాల్సింది ఇటు రివర్స్ పెట్టారు. అది కొంచెం చూడండి ఎలా వచ్చిందో. ఈ వీడియో ఇక్కడ నుంచి కట్ చేద్దామంటే రావటం లేదు అది, అందుకని నేను మళ్ళీ వదిలేసాను. అదిగోండి హారతి ఇచ్చాను చూసారా. హారతి ఇస్తున్నప్పుడు కూడా కొండెక్కిపోతుంది, గాలి విపరీతంగా వేస్తుంది. ఆ హారతి చూస్తేనే మీకు అర్థమవుద్ది. సాంబ్రాణి ముందే చూపించా, తర్వాత హారతి ఇచ్చి దీపం వెలిగించి, అదిగోండి దీపం చూసారా కొండెక్కుతుంది గాలికి. అదిగోండి ఇలా చేసుకున్నాను నేను చక్కగా. ఆ మధ్యలో పువ్వును చూసారా వస్త్రం కింద, అక్కడ రూపాయి బిళ్ళ పెట్టాను. అది నేను చూపించలేదు, ఈసారి పెట్టినప్పుడు మళ్ళీ పూజలు చేసినప్పుడు ఎప్పుడైనా చూపిస్తాను. సరేనా అండి, ఇలా చేసుకోండి, చాలా మంచిదండి సుబ్రహ్మణ్య స్వామికి. నేను ఆఖరి రోజు నల్గొండ ఇలా చేసుకున్నాను. బాగుందండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి, చూసి ఎలా ఉందో షేర్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి.